నిన్ననే ఒకటి లయన్స్ క్లబ్లో నేను మెంబర్ని. అయితే నేను రీజనల్ చైర్పర్సన్గా కూడా చేశాను లయన్స్ క్లబ్లో. అంటే ప్రెసిడెంట్గా చేశాను క్లబ్కు, జోన్ చైర్పర్సన్గా చేశాను, రీజన్ చైర్పర్సన్గా చేశాను. తర్వాత గవర్నరేగా చేయాలి, అది చేయలేదు. అయితే ఆ రీజన్ చైర్పర్సన్ యొక్క మీట్లో 12 క్లబ్లు వచ్చినాయి. అక్కడ 12 క్లబ్లో అందరు మాట్లాడి నన్ను కూడా మాట్లాడమని చెప్పారు అన్నట్టు. అంటే ఇక నా గురించి ఇక చాలా చెప్తుంటారు కదా, సార్ వాళ్ళని ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు వచ్చి మీరు మాట్లాడండి. నేను ప్రాజెక్టుల గురించి మాట్లాడదలుచుకోలేదు, ఆరోగ్యం గురించి మాట్లాడదలుచుకున్నా. మీరు ఖాదర్వలి గారు చెప్పిన విధంగా మీరు ఇప్పటివరకు అందరూ ఏ విధంగా ఈరోజు క్యాన్సర్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఏం కథ చెప్పారు మిగతా 2-3. అయితే నేనేమంటే అన్నిటికీ నివారణ ఏదైతే ఉన్నదో మన లోపల రోగ నిరోధక శక్తి నశించడం వల్లనే అన్ని మన అటాక్ చేస్తున్నాయి. మన దగ్గర డిఫెన్స్ లేనే లేదు. దేశానికి డిఫెన్స్ ఎంత అవసరమో మన శరీరానికి లోపల ఉన్నటువంటి పాజిటివ్ ఎంజైమ్స్ అవి డిఫెన్స్ ఫోర్స్ లేకుంటే రక్షణ లేదు. ఇక ఏది పడితే అది అటాక్ చేస్తుంటుంది. అదే దాని నుంచి రక్షించుకోవాలంటే శరీరం అనేది దేశాన్ని రక్షించుకోవాలంటే డిఫెన్స్ లాంటి దీన్ని మనం గట్టిని లోపల మనం రక్షణ కవచం తయారు చేసుకోవాలి. దానికి అంబలి తాగాలి. అంబలి ఎట్లా చేసుకోవాలి ఏం కదా అని నేను వివరిస్తే 78 మంది లేడీస్ ఉండిరి. అమ్మ మీ చేతుల్ని ఉన్నది. ఎప్పటి వరకైతే వంటిల్లు ఒక వైద్యశాల కానంత వరకు, ఇల్లాలు వైద్యురాలు కానంత వరకు ఈ రోగాలు వస్తూనే ఉంటాయి. తల్లులారా, మీరు జొమాటోకి అన్నిటికీ ఆర్డర్లు ఇచ్చి ఇంటికే మీరు చేసేది తెప్పించి పెడుతున్నారు ఇంట్లో, అది బంద్ చేయండి. కనీసం మీరు ఉన్న అలవాట్లు ఏదన్నా ఉండేనండి, కానీ అంబలి మటుకు చేసిపోయండి అని చెప్పేసి వాళ్ళకు వివరంగా 1 నిమిషం సేపు అంబలి చేసుకున్న విధానం ఎట్లా చెప్పినో వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ హర్షధ్వానాలు ప్రకటించారు. నాకు ఏ మీటింగులనైనా 2 నిమిషాలు దీనికి కేటాయించిన నేను. ఇక అన్నిటికన్నా సింపుల్ విధానం, తక్కువ ఖర్చు. మనిషికి 2.5 గ్రాములు, 2 వేటికంటే 5 గ్రాములు, ఒక 1/2 లీటర్ నీళ్ళలో నానబెట్టడం 12 గంటలు, తర్వాత ఉడకబెట్టడం, తర్వాత తెల్లారి తాగడం, కథం. అదే అంబలి. మీరు బ్రేక్ఫాస్ట్ కంటే ముందు తాగండి, లేకుంటే సాయంత్రం కావాలంటే సాయంత్రం నానబెట్టండి, సాయంత్రానికి తయారవుతుంది. డిన్నర్ కంటే ముందు తాగండి. ఇది కార్యక్రమం. కాబట్టి దేశంలో ఇప్పుడు ఖాదర్వలి గారు తీసుకొచ్చిన ఉద్యమం ఇవన్నది కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. మోడీ గారు కూడా దాన్ని మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో యుఎన్ఓలోనే లాస్ట్ ఇయర్ దాన్ని మిల్లెట్ ఇయర్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత వారు ఏదైతే G20 సమావేశం ఇండియాలో జరిగితే ఒక డిన్నర్ మొత్తం మిల్లెట్స్తో పెట్టించు. కాబట్టి దేశ ప్రధాని ఇప్పుడు వారు అది తయారవుతున్నప్పుడు మనం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనకు ముఖ్యంగా ఇన్ని తీర్ల ఏది ఉన్నా కూడా వైద్యానికి లక్షలు ఖర్చు చేస్తున్నారు. అసలు హాస్పిటల్కి పోయిందంటే 10 లక్షలు గతం. వాడిని తీసుకుపోతారు, ఇంటెన్సివ్ కేర్లో పెడతారు, రోజు 1-2 లక్షలు అవుతుంది. 10 రోజుల తర్వాత ఇంటికి తీసుకుపోమంటారు, కథం, ఏం లేదు. మరి అలాంటి స్థితికి రాకుండా ఉండాలంటే అందరూ కూడా అంబలి తాగి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి. కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా మన దివాలు దించేటువంటి రోగాలు చాలా తయారవుతున్నాయి. రోజుకు మనం తినే ఆహారం, మన లైఫ్ స్టైలు, తినే ఆహారం ఆ విధంగా ఉన్నది. కాబట్టి మీరు అందరూ దీన్ని తప్పకుండా నేను శ్రీధర్ గారి యొక్క దీన్ని ఛానల్ ద్వారా మీకు అందరికీ విన్నవిస్తున్నది ఏంటంటే, మీకున్న అలవాట్లను ఇప్పుడు ఏది మానుకోమంటలే నేను. ఉన్న అలవాట్లకు దీన్ని ఒకటి తోడు చేసుకోండి. ఇది మీకు అలవాటు అయినట్టయితే ఆ మిగతా అన్ని ఆటోమేటిక్గా తొలగిపోతాయి. కాబట్టి మీరు దీన్ని ఖచ్చితంగా మీరు అంబలి తాగుతారని నేను భావిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే శ్రీధర్ ద్వారా నాకు తెలుపండి. నేను తప్పకుండా దాని అన్నిటినీ డౌట్ తీరుస్తాను.